స్టార్ట్ అయినా ఈరోజు యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం చిత్తాపురం గ్రామం. నేను గ్రామశాఖ అధ్యక్షుని చిత్తాపురం. కేసీఆర్ పాలన చాలా బ్రహ్మాండంగా జరిగింది. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సీసీ రోడ్లు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ చాలా డెవలప్మెంట్లు మా ఊళ్ళే. అంతకుముందుకు చాలా బురదతో కూడుకుని ఉండే. ఇప్పుడు సీసీ రోడ్లు దాదాపుగా డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ దాదాపు ₹1 కోటి వర్క్తో ఈ పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్పు జనానికి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ చాలా ప్రభుత్వం పోయి చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు పెట్టిన స్కీములు కూడా, బస్సు కూడా నాకు ఏమంతా బాగా అనిపిస్తలేదు. అది కరెక్ట్ కారే కాదు. కేసీఆర్ చేసిన పాలన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ అన్ని విషయాలల్లో చాలా డెవలప్ అయింది. ఎక్కడ వెనుకబడ్డ తెలంగాణ ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత బాగా అయింది. జనం ఎందుకు మార్పు కోరుకుంటే నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా మెజార్టీతో వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయా? ఇంటికి వస్తున్నాయి. నీళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి. మాకు నీళ్ళు నల్ల మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. వైకుంఠ ధామాలు, పల్లె ప్రభుత్వాన్ని గ్రామాలు ఉన్నాయా? అవును. మీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ ఎట్లా ఉందండి? చాలా బాగుంది. మరి మొత్తం కంప్లీట్ దాదాపు అయిపోయింది. కొంచెం కొద్దిగా మిగిలిన అంతే, కానీ దాదాపు 99% అయిపోయింది. మాది సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ పర్ఫెక్ట్ ఉంది మా విలేజ్లో. గతంలో పల్లె సెక్యూరిటీ మీ గ్రామ నాయకులకు అందుబాటులో ఉండేదా? అనుక్షణం ఎప్పుడంటే అప్పుడు అనుక్షణంగా ఉండేది. ఆయన చాలా అంటే చాలా చేసిండు డెవలప్మెంట్. మీ గ్రామానికి ఎంత ఫండ్ కూడా ఇచ్చిండు, వాటర్ ఫిల్టర్లు కూడా ఇచ్చిండు. మీ గ్రామానికి ఎంత ఫండ్ ఇచ్చిందండి? ఎమ్మెల్యే ఫండ్స్ పైన వస్తుంది మాకు 60-70 లక్షలు ఖర్చు వచ్చేసి. మీ గ్రామానికి చెత్త ట్రాక్టర్ ఉందా? ఉన్నది. చెత్త ట్రాక్టర్తో చాలా చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈ చెత్త వీధులలో అదరకు ఏడబడతాడా, గొడవల పట్ట అది చేసేది. అది ఎంత సక్సెస్ఫుల్ అంటే 100% సక్సెస్ఫుల్ అయింది చెత్త ట్రాక్టర్ పెట్టడం వల్ల. మీ గ్రామంలో రైతు బీమా ఎంతమందికి వచ్చింది? రైతు బీమా కొంతమందికి వచ్చేది, వచ్చిన వాళ్ళకు ఎలిజిబుల్ వచ్చేసింది. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ వరకు చాలా మంది రైతు బంధు పడలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు కదా, దాన్ని మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విషయంలో ఏమవుతుందో ఏం పోతుందో అది ఇచ్చే డౌటే ఉంది. అది ఎందాక వస్తుందో ఏం వస్తుందో కూడా తెలియదు. ఇంతవరకు అయితే రాలేదు. 3 ఎకరాల వరకు పడ్డట్టుంది అందా, అంతే. రుణమాఫీ విషయం, రుణమాఫీ అసలు 9వ తారీఖు ఇంతవరకు ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు అమలైతే అనుకుంటారని సక్సెస్ఫుల్గా? కష్టమే అనుకుంటున్నాను. అయితే చాలా కష్టం అనుకుంటున్నాను. ఇప్పుడు మన 2000 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన వార్డు 10% ఇస్తా అంటుండు. దీని మీద ప్రజల స్పందన ఎట్లుందండి? అది వచ్చినప్పుడు చూసినప్పుడు లెక్క. ఇప్పుడు రేషన్ కార్డు ఏదో అనివార్య కారణం వల్ల కొంతమంది తీసుకోకపోవచ్చు, వాళ్ళని గుర్తించదు కదా. ఆయన ఏమంటుండు, ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే లెక్క, తదిమలో లేదంటుండు కదా. మరి మామూలుగా ఏముంది రేషన్ కార్డు వల్ల ఏమొస్తుంది, కొంతమంది అశ్రద్ధ చేసి తీసుకోకపోయిన వాళ్ళకైతే వాళ్ళందరూ లబ్ధి రాదు కదా. అట్లా ఇబ్బంది అవుతుంది. అది తక్షణమే నేను కోరేది ఏంటంటే ఈ ఎలిజిబుల్లకు మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం రేషన్ కార్డు డిమాండ్ పెట్టలేదు. ఏది ఎలిజిబుల్ ఉన్నోళ్ళకి అది ఇచ్చేసింది. కానీ వీళ్ళు ఏమంటారంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇవ్వాలంటారు. కాబట్టి అదొకటి మాకు సమంజసం కాదని. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అయింది సార్? దాని దీనికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళ, వీళ్ళ పనులు వీళ్ళ అభివృద్ధి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచే అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి 10కి 15,000 ఇస్తా అని ఎకరానికి అంతా చెప్పడం జరిగింది. 2,200 పెంచి 2,000 చేసిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. వీళ్ళు 4,000 అని చెప్పారు. అంతా డబ్బింగే కదా. రైతు బంధు విషయంలో ప్రజల్లో రైతుల ఎట్లా ఉంది సార్ ప్రజల్లో? రైతు బంధు అంతకుముందుకు నాటు టైంలో నాట్లేసిన టైంకే పడేది, టైంకి వచ్చేది. ఇప్పుడు లేదు.
ఇది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మూడు ఎకరాల వరకు వచ్చింది అన్నాడు. అది ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది, 5 ఎకరాలకు వస్తుందా, 10 ఎకరాలకు వస్తుందా, అసలు రాదా కూడా తెలియదు. రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? మేము వచ్చే ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి బీఆర్ఎస్ పార్టీని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ కలిసిమెలిసి చేసారు ఏమన్నా? మా దగ్గర అంతా వ్యతిరేకత ఏమి ఉండదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఇక్కడ టాక్. అది ఎట్లా సార్? ఇక అన్ని సర్పంచ్ మీద వ్యతిరేకతనా లేదు అంటే ఎమ్మెల్యే మీద వ్యతిరేకతనా? అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది పథకాలు ఎక్కువ మొత్తాలు ఇస్తున్నాయని చెప్పే వరకు కొంతమంది ఆశపడి ఉండొచ్చు జనాలు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 15 నుంచి 17 ఇస్తానేసరికి 2 లక్షలు ఎమ్మడే 9 తారీఖు ఇస్తాన వరకు దాని మీద ఆశించవచ్చు, నేను కాదట్లేదు దానికి. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది.